Namaste. Welcome to Spoken Telugu class conducted by World Telugu Federation, Chennai. In today's class, we will learn about subject. Subject means karta. The person who performs the action is called subject. In Telugu, we say it as karta. The boy eats an apple. Here, boy is the subject. Abbayi apple tintunnadu. Here the girl reads a book. The girl is a subject. అమ్మాయి పుస్తకం చదువుతోంది. The dog runs fast. కుక్క వేగంగా పరిగెడుతోంది. కుక్క is a subject. Sun rises in the east. సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు. Sun is the కర్త. Some more examples for subject. I, నేను. I means నేను. You, నువ్వు. He means అతను. అతడు, అతను, he. She, ఆమె. We means మనం. They, వాళ్ళు. They means వాళ్ళు. Then names as a subject means nouns and pronouns are used as subject. Some more subject examples. Teacher. Teacher means గురువు, ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయుని. దెన్ స్టూడెంట్స్ విద్యార్థులు. విద్యార్థి మీన్స్ వన్ బాయ్. చిల్డ్రన్ పిల్లలు. డాక్టర్ వైద్యుడు. పేషెంట్ రోగి. దెన్ పోలీస్ రక్షక భటుడు. థీఫ్ దొంగ. దెన్ లాయర్ న్యాయవాది. జడ్జ్ న్యాయమూర్తి. డిఫెండెంట్ నిందితుడు. మేల్ యాక్టర్ నటుడు. ఫీమేల్ యాక్టర్ నటి. ఆడియన్స్ ప్రేక్షకులు. దెన్ ఫార్మర్ రైతు. ఫర్ కుక్ విసే వంటవాడు. దెన్ సోల్జర్ మీన్స్ సైనికుడు. బిజినెస్ మ్యాన్ వ్యాపారవేత్త. రైటర్ రచయిత రచయిత్రి. దెన్ జర్నలిస్ట్ పాత్రికేయుడు. ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి. ప్రెసిడెంట్ రాష్ట్రపతి. దెన్ సెంటెన్స్ స్ట్రక్చర్. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ సబ్జెక్ట్ verb ఆబ్జెక్ట్. whereas in Telugu first subject followed by object then verb, that is karta karma kriya. Example 1. My name is Ramu. నా పేరు రాము. Here subject means na. Then example 2. Usha lives in Chennai. So Usha చెన్నైలో ఉంటుంది. Usha is the subject karta. Karma is చెన్నైలో. Kriya is ఉంటుంది. Then example 3. Cat drank milk. పిల్లి పాలు తాగింది. పిల్లి కర్త, పాలు కర్మ, తాగింది క్రియ. దెన్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సీత ఈజ్ రీడింగ్ ఏ బుక్. సీత పుస్తకం చదువుతోంది. సీత ఈజ్ అ సబ్జెక్ట్, పుస్తకం ఈజ్ కర్మ, చదువుతోంది ఈజ్ వర్బ్, దట్ ఈస్ క్రియ. దెన్ వన్ మోర్ ఎగ్జాంపుల్. హీ ఈజ్ వాకింగ్ ఆన్ ద స్ట్రీట్. అతను వీధిలో నడుస్తున్నాడు. హీ ఈజ్ కర్త, కర్మ ఈజ్ వీధిలో, క్రియ నడుస్తున్నాడు. దెన్ ఎగ్జాంపుల్. షీ ఈజ్ వాటరింగ్ ది ప్లాంట్స్. ఆమె మొక్కలకు నీళ్లు పోస్తోంది. ఆమె సబ్జెక్ట్. దెన్ అనదర్ ఎగ్జాంపుల్. వీ షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్. మనము, హియర్ వీ మీన్స్ మనము, పెద్దలను గౌరవించాలి. కర్త మనము, కర్మ పెద్దలను, క్రియ గౌరవించాలి. దెన్ అనదర్ ఎగ్జాంపుల్. యూ షుడ్ టాక్ ఇన్ తెలుగు. నువ్వు, హియర్ యూ ఈజ్ అ సబ్జెక్ట్. ఓకే, నువ్వు ఆర్ మీరు తెలుగులో మాట్లాడాలి. కర్త ఈజ్ నువ్వు ఆర్ మీరు, కర్మ తెలుగులో, క్రియ మాట్లాడాలి. దెన్ సబ్జెక్ట్ ఫార్మ్స్ ప్రొనౌన్స్. ఐ నేను. నేను వస్తాను. ఐ విల్ కమ్. మీ
నన్ను, నన్ను చూడండి. లుక్ అట్ మీ. దెన్ మై మీన్స్ నా, నా యొక్క, నా, ఇట్ ఈస్ మైన్. ఇది నా పుస్తకం, దిస్ ఈస్ మై బుక్. దెన్ మైన్ నాది, ఇది నాది, దిస్ ఈస్ మైన్. దెన్ మై సెల్ఫ్, మై సెల్ఫ్ మీన్స్ నేను, నేనే చేశాను. యూ మీన్స్ ఇట్ మే బి నువ్వు, చిల్డ్రన్ ఆర్ యంగర్ టు యూ. మీరు మీన్స్ ఎల్డర్. సో మీరు రండి, నువ్వురా, బోత్ ఆర్ సేమ్. యువర్, యువర్ మీన్స్ నీ, ఇది నీ పుస్తకం మీన్స్ దిస్ ఈజ్ యువర్ బుక్, ఇది మీ పుస్తకం. ఓకే. హీ అతను, అతను వస్తున్నాడు. హీ ఈజ్ కమింగ్. హిస్ అతని, అతని పేరు మురళి. హిస్ నేమ్ ఈజ్ మురళి. హిమ్ అతన్ని, నేను అతన్ని చూశాను. ఐ సా హిమ్. The difference between these two sentences, his atani, you have to pronounce lightly atani. Him atanni, you have to stress on syllable ni, atanni. Kindly note the difference in pronunciation. Then she forms. She, ఆమె, ఆమె వస్తోంది. She is coming. Her, ఆమెను, నేను ఆమెను పిలిచాను. ఐ కాల్డ్ హర్. హెర్స్ ఆమెది, ఇది ఆమెది, దిస్ ఈజ్ హెర్స్. వి ఫార్మ్స్. వి మీన్స్ యు ఆల్ నో మనం. వి ఆల్ టుగెదర్ వి, మనం. మనం రోడ్డు జాగ్రత్తగా దాటాలి. వి మస్ట్ క్రాస్ ద రోడ్ కేర్ఫుల్లీ. వి మీన్స్ మేము. మేము హైదరాబాద్లో ఉంటాం. వి లివ్ ఇన్ హైదరాబాద్. అవర్ మన, మన టీం ఆట గెలిచింది. అవర్ టీమ్ won the game. There is another meaning for our. మా, మా కారు కొత్తది. అవర్ కార్ ఈజ్ న్యూ. అవర్స్ మనది. భారతదేశం మనది. ఇండియా ఈజ్ అవర్స్. నెక్స్ట్ అజ్ ఫామ్. అజ్ మాకు, మాకు ఒక అవకాశం ఇవ్వండి. గివ్ అస్ ఏ ఛాన్స్. దే వాళ్ళు, వాళ్ళు స్కూల్కి వెళ్ళారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళారు. దే వెంట్ టు స్కూల్. దెన్ దెమ్ వారిని. దెమ్ మీన్స్ వారిని. నేను వారిని చూశాను. నేను వారిని చూశాను. ఐ సా దెమ్. దేర్, THEIR, దేర్. పిల్లలు వారి లంచ్ బాక్స్లు మర్చిపోయారు. చిల్డ్రన్ ఫర్గాట్ దేర్ లంచ్ బాక్సెస్. సబ్జెక్ట్ ఫార్మ్స్ ఫర్ ఆబ్జెక్ట్స్. ఇట్, ఇది, ఇది నా పుస్తకం. ఇట్ ఈస్ మై బుక్. ఇది నా పుస్తకం. దిస్ ఈస్ మై బుక్. ఇట్స్ దాని, దాని సైజు చిన్నది. ఇట్స్ సైజ్ ఈజ్ స్మాల్. దట్ అది, అది పెద్ద డబ్బా. దట్ ఈజ్ ఏ బిగ్ బాక్స్. దీస్ ఇవి, ఇవి నా బొమ్మలు. దీస్ ఆర్ మై టాయ్స్. దేర్ వాటి, వాటి రంగు నీలం. దేర్ కలర్ ఈజ్ బ్లూ. దెమ్ వాటిని, నేను వాటిని బుట్టలో పెట్టాను. ఐ పుట్ దెమ్ ఇన్ ది బాస్కెట్. దే అవి, అవి బాగున్నాయి. దే వర్ గుడ్. లైఫ్ is full of questions, isn't it? What should I do tomorrow? Where will I go?
How should I go? Why should I go? There are so many questions. In today's class, we will learn about these questions. Who, ఎవరు, what, ఏది, where, ఎక్కడ, when, ఎప్పుడు, why, ఎందుకు, how, ఎలా, which, ఏది, whose, ఎవరిది. These are all question formats. Now, let's see one example for each question word. What, ఏమిటి. What is your name? మీ పేరు ఏమిటి. My name is Ravi. నా పేరు రవి. Who, ఎవరు. Who are you? మీరు ఎవరు. I am a teacher. నేను ఉపాధ్యాయుడిని. Where, ఎక్కడ. Where is your house? మీ ఇల్లు ఎక్కడ. Our house is in Chennai. మా ఇల్లు చెన్నైలో ఉంది. When, ఎప్పుడు. When will you come? నువ్వు ఎప్పుడు వస్తావు. I will come tomorrow. నేను రేపు వస్తాను. Why, ఎందుకు. Why did you not come to school? నువ్వు బడికి ఎందుకు రాలేదు. I am having fever. నాకు జ్వరం వచ్చింది. Which, ఏ. Which car will you buy? నువ్వు ఏ కారు కొంటావు. I will buy a Maruti car. నేను మారుతి కార్ కొంటాను. Whose, ఎవరిది. Whose birthday is today? ఇవాళ ఎవరి పుట్టినరోజు. Today is సీతా's birthday. ఇవాళ సీత పుట్టినరోజు. How, ఎలా. How are you? నువ్వు ఎలా ఉన్నావు. I am fine. నేను బాగున్నాను. Thank you. We will meet in the next class. Have a nice time.